నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. కారుమూరి వారి కుట్రలు, సిట్టుకే లంచం, సునీల్ చిక్కుల్లో ఉన్నట్టేనా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. కారుమూరి నాగేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. ఇలా చెప్తే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఎర్రిపప్ప అనే పదానికి బుజ్జికన్నా అనే కొత్త అర్థాన్ని సృష్టించిన ఘనుడు అనంటే ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది. గుర్తొచ్చింది కదా, ఇప్పుడు గుర్తొచ్చి ఉంటుంది మీకు. ఎర్రిపప్ప అని మీరు ప్రజల్ని ఎలా అంటారు అనంటే, ఎర్రిపప్ప అంటే మా ఏరియాలో బుజ్జికన్నా అని అర్థము అని చెప్పి కొత్త అర్థాన్ని సృష్టించారు కదా అప్పట్లో మంత్రిగా ఉండి, ఆయనే ఈయన. సో ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు కుట్రలు పన్నుతున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. ఆ కుట్రలు ఎలాంటివి అంటే, సిట్ అధికారులకే లంచం ఇవ్వాలని చూశారట. సో ఆ లంచం ఇవ్వాలని చూసిన విషయంలో ఆయన మీద, ఆయన కొడుకు కారుమూరి సునీల్ మీద, ఆయన కోడల మీద కూడా, కీర్తి ఆవిడ పేరు, కారుమూరి నాగేశ్వరరావు కోడల పేరు కీర్తి, ఆవిడ మీద కూడా కేసు నమోదైంది అని చెప్పేసి తెలుస్తుంది. అసలు ఎందుకు వాళ్ళు లంచం ఇవ్వాలని చూశారు సిట్ అధికారులకి? సిట్ అధికారులు అంటేనే ఒక కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేయడం, సాక్ష్యాధారాలు సేకరించడం, నిందితులు ఎవరున్నారో వాళ్ళ మీద అభియోగాలు ఏమున్నాయో అవి కరెక్టా కాదని ప్రూవ్ చేయటం కదా. మరి ప్రూవ్ చేసేంత వరకు వెయిట్ చేయొచ్చు కదా, ఎందుకు వాళ్ళకే లంచం ఇవ్వాలని ట్రై చేయటం? సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను, ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మనం చూసిన అతిపెద్ద కుంభకోణం ఏది అని అంటే, ఇదిగోండి, మద్యం స్కామ్, మద్యం కుంభకోణం. ఈ మద్యం కుంభకోణం సుమారుగా 4,000 కోట్ల పైచిలుకు అని చెప్పేసి సిట్ తన దర్యాప్తులో తేల్చింది. అంతిమ లబ్ధిదారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అని కూడా చెప్పేసింది. ఇది నేను చెప్తోంది కాదు, సిట్టే తన దర్యాప్తులో వెల్లడించింది. అలాగే ఎక్కువ భాగం ఆయనకే వాటా ఉంది, ఆ అంతిమ లబ్ధిదారు కూడా ఆయనే అని చెప్పేసి ఛార్జ్ షీట్ లో కూడా చెప్పింది. సో ఇకపోతే ఈ మద్యం కుంభకోణం ఎలా జరిగింది అంటే, డిస్టిలరీస్ లో ఈ మద్యాన్ని తయారు చేస్తారు, దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతారు. ఈ ప్రభుత్వ మద్యం దుకాణాలు ఆ డిస్టిలరీస్ కి మధ్య ప్రభుత్వం మద్యం నిల్వ చేసే గోడౌన్లు కూడా ఉంటాయి. సో ఇక్కడే అసలు వ్యవహారం ఉంది. ఇదంతా కూడా మద్యం కుంభకోణం అనేది 4,000 కోట్ల రూపాయల పెద్ద స్కామ్ అయితే, ఒక మినీ స్కామ్ కూడా జరిగింది. అది ఏంటి అని అంటే గనక, ఈ డిస్టిలరీస్ నుంచి మద్యం నిల్వ చేసే గోడౌన్స్ కి ఫస్ట్ ఆ మద్యం కేసులన్నీ కూడా వస్తాయి కదా, పెద్ద పెద్ద మద్యం కేసులు వస్తాయి. ఆ మద్యం కేసులన్నింటినీ కూడా ప్రభుత్వ మద్యం దుకాణాలకి తరలించాలంటే వెహికల్స్ ఉండే లాజిస్టిక్స్ కంపెనీస్ ని వాళ్ళని హైర్ చేసుకోవాలి. సో ఈ కాంట్రాక్ట్ ఆ లాజిస్టిక్స్ కంపెనీస్ కి ఇవ్వాలి. సో ఇక్కడే ఒక 200 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పేసి తెలుస్తుంది. అసలు చూస్తే ఈ మద్యం కుంభకోణం మొత్తానికి కింగ్ పిన్ ఎవరు? రాజకేశిరెడ్డి. రాజకేశిరెడ్డికి సన్నిహితుడు ఒక అతను ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అతని పేరు. సో అతనే ఆ లాజిస్టిక్స్ మెయిన్ కాంట్రాక్ట్ అంతా కూడా తీసుకున్నాడు. రాష్ట్రం మొత్తం కూడా ప్రభుత్వ మద్యం గోడౌన్ల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకి ఈ మద్యం కేసులని సప్లై చేసే మెయిన్ కాంట్రాక్ట్ అంతా ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్నాడు. ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్నప్పుడు అంతకుముందు అసలు ఈ మద్యం దుకాణాలకి మద్యం కేసుల్ని సప్లై చేస్తే ఎంత అమౌంట్ ఇస్తారో తెలుసా? అంటే వీళ్ళ చేతికి కాంట్రాక్ట్ అసలు ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు 2019కి ముందు ఎంత ఇచ్చేవాళ్ళో తెలుసా? 13 రూపాయలు, ఓన్లీ 13 రూపీస్ పర్ కేస్. సో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, ఈ మద్యం పాలసీని తీసుకొచ్చాక, కొత్త డిస్టిలరీస్ అసలు ఎంటర్ అయిన తర్వాత, మొత్తం ఈ మద్యం స్టార్ట్ అయిన తర్వాత ఎంతకి మార్చారో తెలుసా? ఆ 13 రూపాయలు పర్ కేస్ ని 34 రూపాయలకి మార్చారు. అంటే ప్రభుత్వ మద్యం గోడౌన్ల నుంచి మద్యం దుకాణానికి ఒక్కొక్క కేసుని తరలించినందుకు గాను 34 రూపాయలు. హార్డ్లీ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందండి ఒక్కొక్క మద్యం దుకాణం? ప్రభుత్వ మద్యం గోడౌన్ నుంచి ఉంటే 50-60 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్కొక్క కేసుకి 34 రూపాయల. నిజంగా ఇది ఎంత పెద్ద దోపిడీ అని చెప్పేసి చూసిన వాళ్ళందరూ అంటున్నారు. నా అభిప్రాయం కాదు ఇది. సో మొత్తం మీద ఈ మెయిన్ కాంట్రాక్ట్ తీసుకున్న ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేశాడు? సబ్ కాంట్రాక్ట్స్ ఇచ్చేశాడు. ఈ సబ్ కాంట్రాక్ట్స్ లో ఉభయ గోదావరి జిల్లాలు, అంటే తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కాంట్రాక్ట్, సబ్ కాంట్రాక్ట్ మొత్తం కూడా కారుమూరి నాగేశ్వరరావు తీసుకున్నారట. కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్ ఇద్దరూ తీసుకున్నారు. సో దీంట్లోనే ఇప్పుడు స్కామ్ జరిగింది కాబట్టి వీళ్ళ పేర్లని సిట్ ఛార్జ్ షీట్ లో ఫైల్ చేసింది. సో వీళ్ళు ఏం చేశారు అనంటే, తమ పేర్లని ఆ ఛార్జ్ షీట్ లోంచి తీసేయాలి అని చెప్పి ట్రై చేశారు. ఎలా ట్రై చేశారు ఏంటి అనేది మీకు ఒక్కసారి
మొత్తం కూడా చదివి వినిపిస్తాను చూడండి. ఇదిగోండి, సిట్కే లంచం ఇచ్చే కుట్ర అని చెప్పేసి న్యూస్ ఒక పెద్ద ఆర్టికలే వచ్చింది. వైకాపా హయాంలో ఏపీఎస్బిసిఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణా చేసే కాంట్రాక్ట్ లో 200 కోట్ల నుంచి 400 కోట్ల వరకు దోచుకున్న వ్యవహారంపై తాజాగా నమోదైన కేసులో తమ పేర్లు తప్పించాలంటూ ఏకంగా సిట్కే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆయన తనయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఏలూరు లోక్సభ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేసిన కారుమూరి సునీల్ కుమార్లు సిట్ అధికారులకు లంచం ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు చేసిన కుట్ర బట్టబయలైంది. సిట్ అధికారులను మేనేజ్ చేయాలంటూ వారిద్దరూ కాకు మునికుమార్ అనే వ్యక్తికి 25 లక్షలు ఇచ్చినట్టుగా వెల్లడైంది. కేసు విచారణ సందర్భంగా ఈ కుట్రంతా వెలుగు చూసింది. దర్యాప్తు అధికారి సిట్టు సభ్యుడైన ఆర్ శ్రీహరిబాబు ఫిర్యాదుతో కారుమూరి సునీల్ కు కాకు మునికుమార్లపై విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో తాజాగా కేసు నమోదైంది. మోసం, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనే అభియోగాలపై బిఎన్ఎస్ లోని సెక్షన్ 318/4, 62/1 సెక్షన్ల కింద కేసు పెట్టారు. విచారిస్తుంటే లంచం కుట్ర వెలుగులోకి. మద్యం రవాణా కాంట్రాక్టు టెండర్లలో అక్రమాల వ్యవహారంపై గత నెల 10వ తేదీన ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. కారుమూరి నాగేశ్వరరావు, ఆయన తనయుడు కారుమూరి సునీల్ కుమార్, కోడలు కీర్తి ఈ కేసులో నిందితులు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ గత నెల 24వ తేదీన సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ సంస్థ వ్యవహారాలు చూసే వల్లు సందీప్ అనే వ్యక్తిని విచారణకు పిలిచింది. ఇక్కడ బయటపడిందండి, వల్లు సందీప్ దగ్గర నుంచి తీగలాగటం మొదలు పెట్టారు సిట్ అధికారులు. తీగలాగితే కారుమూరి వారి డొంక మొత్తం కదిలింది. ఎలా కదిలింది అనేది మనం ఒకసారి చూద్దాం. సిగ్మా కంపెనీ నుంచి మద్యం రవాణా కాంట్రాక్టు పొందడం కోసం కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కుమార్, ఆయన కోడలు కీర్తికి 9 కోట్లు కమిషన్ ఇచ్చానని చెప్పేసి వాళ్ళు చెప్పారట. సో మద్యం రవాణా కుంభకోణంలో వారు చేసిన అక్రమాల గురించి బయట పెట్టొద్దని నన్ను బెదిరించారు అని చెప్పేసి సదరు బాధితుడు వాపోయాడు సిట్ అధికారుల ఎదుట. ఈ కేసులో వారిని నిందితులుగా చేర్చే అవకాశం ఉందని ముందే భావించి దాని నుంచి తప్పించుకోవడానికి కాకు మునికుమార్ అనే వ్యక్తి ద్వారా సిట్ అధికారులకు లంచం ఇచ్చేందుకు పన్నాగం పన్నారు అని వల్లు సందీప్ వెల్లడించాడు. చూడండి, వీళ్ళు ఒక తప్పు చేసేసి దాన్ని కవర్ చేసుకునేందుకు ఇంకో తప్పు చేసి అడ్డంగా దొరికిపోయారు. ప్రజలందరి ముందు ఇప్పుడు తలెత్తుకోలేని పరిస్థితి. ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా లంచాలు ఇచ్చి అధికారులనే నోరు మోయించాలి, అధికారుల చేత తన కేసులు మాఫీ చేయించుకోవాలని ప్రయత్నం చేయటం నిజంగా ఎంత దుర్మార్గమైన చర్య అని ప్రజలు అనుకోరా? ఖచ్చితంగా అనుకుంటారు కదా. సో నెక్స్ట్ ఎలక్షన్ కి వెళితే ఓట్లేమని అడిగితే ప్రజలు వీటి గురించి మాట్లాడరా? వెనకటి రోజులు తీసేయండి. వెనకటి రోజుల్లో ఈ స్థాయిలో సోషల్ మీడియా లేదు, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ప్రింట్ మీడియా కూడా లేదు. ఇప్పుడు ఎన్ని న్యూస్ పేపర్లు, ఎన్ని ఎలక్ట్రానిక్ మీడియా హౌస్లు, అలాగే ఎన్ని సోషల్ మీడియా వెబ్సైట్లు, ఎన్ని యూట్యూబ్ ఛానళ్లు, ఇన్ని ఉండగా మనం ఏదన్నా తప్పు చేస్తే, చిన్న తప్పు చేస్తే కూడా అది ప్రపంచం మొత్తం కూడా తెలిసిపోతుంది. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి చేరువైపోతుంది. మనం జాగ్రత్తగా ఉండాలని తెలియొద్దా? ఇలాంటి తప్పులు చేస్తారా నాయకులు? సో ఇంకా ఏం జరిగిందనేది చూద్దాం. గత నెల 25వ తేదీన సిట్ అధికారులు కాకు మునికుమార్ ను విచారణకు పిలిచి ప్రశ్నించగా అతను మొత్తం గుట్టంతా బయట పెట్టేశాడు. మద్యం రవాణా కేసులో మా పేర్లు చేర్చకుండా సిట్ అధికారుల్ని మేనేజ్ చెయ్యి అంటూ కారుమూరి నాగేశ్వరరావు, సునీల్ కోరారు. ఎవరిని? ఇక్కడ కాకు మునికుమార్ అనే వ్యక్తిని. సో ఎందుకు కోరారు అని అంటే సిట్ అధికారులు తనకి తెలుసు అని చెప్పాడట. ఈ 25 లక్షలు తనకి ఇచ్చారు. సిట్ అధికారులతో నాకు ఎలాంటి పరిచయాలు లేనప్పటికీ వారు నాకు తెలుసు అన్నట్టుగా సునీల్ కుమార్ ను మభ్యపెట్టి అతని నుంచి డబ్బులు తీసుకున్నాను అని చెప్పేసి ఈ వ్యక్తే చెప్తున్నాడు. ఎవరు? మునికుమార్. సో మొత్తం మీద వీళ్ళు జనాలందరికీ టోపీ పెడితే కారుమూరి నాగేశ్వరరావుకి, కారుమూరి సునీల్ కుమార్ కి ఈ మునికుమార్, కాకు మునికుమార్ అనే వ్యక్తి కుచ్చు టోపీ పెట్టాడు 25 లక్షలకి. సో ఇలా ఉంటుంది. సో ఇక మొత్తం మీద వైకాపా హయాంలో డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరా చేసే కాంట్రాక్టు రాజకేశ్ రెడ్డి, ఇతని ప్రధాన అనుచరుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి వాసుదేవ్ రెడ్డితో కలిసి 2020-2022 వరకు తమ జేబు సంస్థలైన ఢిల్లీలోని సిగ్మా లాజిస్టిక్స్ కు, ఆ తర్వాత వెల్లూరులోని ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ కు దక్కేలా చేసుకున్నారు. సో ఇది చూశారు కదా, మనం వీడియో మొదట్లోనే చెప్పుకున్నాం. ఇదంతా కూడా కింగ్ పిన్. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రధాన సూత్రధారి ఎవరైతే ఉన్నాడో రాజకేశ్ రెడ్డి, అతని స్నేహితుడు ఇక్కడ వచ్చేసి మనం చెప్పుకున్నాం ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళిద్దరి ద్వారానే ఇదంతా కూడా సబ్ కాంట్రాక్టులకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మొత్తం మీద కారుమూరి నాగేశ్వరరావు ప్రస్తుతం అయితే చిక్కుల్లోనే పడిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పొలిటికల్ అనలిస్టుల ద్వారా కూడా తెలుస్తుంది. అలాగే ఎంతో ఫ్యూచర్ ఉన్న
సునీల్ కుమార్ కారుమూరి నాగేశ్వరరావు కొడుకు కూడా ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవటం అంటే సిట్ అది ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మద్యం ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి వాటిల్లోనే తప్పు చేయటం ఒక పెద్ద ఎత్తు అయితే, ఒక పెద్ద తప్పు అయితే, దానికి మించి ఇప్పుడు సిట్ అధికారులకే లంచం ఇవ్వాలని ట్రై చేయడం, దాంట్లో కారుమూరి సునీల్ కుమార్ పేరు కూడా బయటకు రావటం అనేది ఇంకా పెద్ద తప్పుగా ప్రజలు కూడా చూస్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ.